హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. ప్రముఖులతో పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్య కార్యక్రమాలకు అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు తులారాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారి ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్ని అంచనాలు కూడా నిజమవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు కార్యరూపంలో పెట్టగలుగుతారు. పాత సంఘటనలు గుర్తు చేసుకుని ఆనందపడతారు. ఇక కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక శుభ వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభించడం తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో తమ సత్తాను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి ఆశలు నెరవేరుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు హనుమాన్కు పూజలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.